బోయ ఆహ్, సమాజానికి చెందినటువంటి చరిత్ర తెలియని విషయాలు ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వీడియోని చాలా శ్రద్ధగా చూడండనమాట. దాదాపుగా 1300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోయ తెగకు చెందినటువంటి వారి యొక్క చరిత్ర. అది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. వారికి బయట ప్రపంచం గురించి ఏమీ తెలియదు. బయట వారికి లోపల ఉన్నటువంటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అలాంటి రోజులవి. అడవే కన్న తల్లిగా భావించి అక్కడ జీవన విధానం వేరుగా ఉంటది. వారి యొక్క పద్ధతులు వేరుగా ఉంటాయి. వాళ్ళ యొక్క కట్టు, బొట్టు విధానాలు వేరుగా ఉంటాయన్నమాట. ఆ రకంగా జీవనాన్ని సాగిస్తున్నటువంటి రోజులవి. దాదాపుగా 1300 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క బోయవారి చరిత్ర ఇవాళ కొత్తగా మీకు ముందుకి కొన్ని విషయాలు ఆవిష్కృతం చేసేదానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. మేడారాన్ని పరిపాలించేటటువంటి బోయరాజు అతనికి అడవే ప్రపంచం. ఆ యొక్క గిరిజన తెగ వారికి అడవే ప్రపంచం. ఆకు పసరులు వారి వైద్యం. అదేవిధంగా వారికి ఆహారము పండ్లు, కాయలు, దొరికినటువంటి జంతు జలాలు, వాళ్ళ అడవిలో దొరికేటటువంటి జంతు జలాలే వాళ్ళకి ఆహారము. వాళ్ళకి మాయ చేయటం చేత కాదు, మోసం చేయటం అసలు ఏమీ తెలియదు. ఏ ఒక్కర కొంచెం ఆహారం దొరికినా కూడా అది అందరూ పంచుకొని తినుకుంటూ జీవనాన్ని సాగించేటటువంటి రోజులవి. బోయరాజు మేడారాన్ని పరిపాలించేటటువంటి బోయరాజు వారిని కన్న బిడ్డల వలె కాపాడుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నటువంటి రోజులవి. ఆ కోయరాజుకి సంతాన భాగ్యం లేక ఎంతోమందో దేవతలని ఆరాధించి ప్రార్థించేవాడు. చెట్టుకి పుట్టకి మొక్కేవాడు. అతనికి సంతాన సౌభాగ్యం కలగలేదు. అయితే ఒకరోజు ఆ అడవిలో ఉన్నటువంటి గిరిజనులు మొత్తం కలిసి వేటకి బయలుదేరారు. వేటకి బయలుదేరిన క్రమంలో వారికి ఒక చెట్టు కింద ఆ పుట్ట చుట్టూ పులులు, ఆ పుట్ట మీద ఒక పాప ఉన్నట్టుగా గమనించి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పాపని దగ్గరికి తీసుకున్నాడనమాట. తీసుకున్న తర్వాత ఆ పాప చాలా ముచ్చటగా, ముద్దుగా, ఎంతో ఉత్సాహంగా, చక్కటి రూపంతో బోయరాజు చూడటం జరిగిందనమాట. ఆ పాపను తీసుకొని వచ్చి పెంచుకుందాము, నాకు పిల్లలు లేరు, ఆ యొక్క వనదేవత ఇచ్చిన ప్రసాదంగా భావించి ఆ పాపను తీసుకొచ్చి చక్కగా సాదుకుంటున్నాడనమాట. ఆ క్రమంలో నాగపౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని చెప్పేసి నామకరణం చేయటం జరిగింది. దీని సమ్మక్క తల్లి పెరుగుతూ ఎంతో ఉత్సాహంగా, ఎంతో తేజస్సుగా, ఏ పని అయినా సరే ఇట్టే పని చేయగలటువంటి చాకచక్యం కలిగినటువంటి, చురుకుగా చలాకి కలిగినటువంటి ఆ పాప అన్నమాట. అయితే ఈ బోయరాజు అడవిలో ఉన్నటువంటి ఆకుపసర్ల వైద్యంతో కోయవారికి వైద్యము చేసేవాడనమాట. ఆ రకంగా అవన్నీ విద్యలు నేర్చుకొని వేట ఆడేదానికి విద్య కళలు కూడా ఆ పాప చాలా చక్కగా చురుగ్గా నేర్చుకోవటం జరిగిందనమాట. ఈ రకంగా జీవనం సాగిస్తూ చక్కగా సజావుగా సాగిపోతుంది. అయితే సమ్మక్కకి కాకతీయ రాజు కొలువులో సామంతరాజుగా పనిచేస్తున్నటువంటి పగిడిద్ది రాజుకి ఇచ్చి వివాహం చేయటం జరిగింది. వాళ్ళ ఇద్దరి ప్రేమ గుర్తుగా వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగిందనమాట. ఆ రకంగా జీవితం సజావుగా సాగిపోతున్నటువంటి తరుణంలో ఆ కాకతీయ రాజు రాజ్య విస్తీర్ణ ఆకాంక్ష బాగా పెరగటం వల్ల రాజ్యాన్ని విస్తరించి ముందుకి వెళ్ళాలని చెప్పేసి కాకతీయ రాజు ఏం చేశాడు, మేడారంపై దండయాత్ర చేద్దామని చెప్పేసి, ఆక్రమించుకుందామని చెప్పేసి బయలుదేరారనమాట. ఆ క్రమంలో వాళ్ళకి
పన్ను కట్టమని చెప్పేసని విపరీతమైనటువంటి ఒత్తిడి తేవటం జరిగింది. బోయరాజు, సమ్మక్క, పగిడిద్దిరాజు కూర్చొని మాట్లాడుకొని ఈ ఇప్పుడు మనకి కట్టటం అనేది జరగదు. వర్షాలు లేవు. చాలా ఇబ్బందయితుంది. పరిస్థితి బాగాలేదు. పంటలు లేవు. మన వ్యవసాయం అంటే మనకి తెలియదు. మనం పన్నులు కట్టలేకపోతున్నాం. మనం బ్రతకటానికే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కా మరి మంచి వర్షాలొచ్చి మంచిగా సమృద్ధిగా ఉన్నప్పుడు మేము కడతాం అని చెప్పేసి అంటే ససేమిరా అని చెప్పేసని ఆ యొక్క కాకతీయ ప్రతాపరుద్రుడు వారిపై బాగా యుద్ధం చేసి చేయాలని చెప్పేసని నిశ్చయించుకొని ఇళ్ళ మీద పడి పన్ను వసూలు చేసేదానికి హరాస్మెంట్ చేసి చేస్తున్నాడనమాట. ఆ రకంగా చేయటం వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం కూర్చొని ఒక సమావేశమయ్యి ఇక చేసేదేమీ లేదు. మనం తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు చేయంది జరిగే పరిస్థితి కాదని చెప్పేసని కాకతీయ రాజు యొక్క సైన్యం చాలా పెద్దదనమాట. ఆ పెద్ద సైన్యాన్ని గూడా మనం ఎలా ఎదుర్కోవాలా అని చెప్పేసని ఆలోచన చేసి, వీళ్ళ కాడున్నటువంటి కొంచెం గొప్ప ఆయుధాలతో ప్రాణాలకు తెగించి పోరాడాలని చెప్పేసని భావించి, ఆ రకంగా ఆ కాకతీయ సైన్యం మీద యుద్ధం ప్రకటించారు. అయితే కాకతీయ రాజు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించేసి పెద్ద పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చేసి వేణుగులు, ఒంటెలు, వాళ్ళ యొక్క కత్తులు, బల్లేలు, వాళ్ళ ఆధునికమైనటువంటి పరికరాలతో సామాన్యమైనటువంటి అమాయకమైనటువంటి గిరిజనుల మీద దండయాత్ర చేయడం జరిగింది. ఆ దండయాత్ర చేసేటటువంటి క్రమంలో పగిడిద్దిరాజు విరోచితంగా పోరాడి ఆ సైన్యం మీద నేలకొరిగాడనమాట. అదేవిధంగా జంపన్న చాలా తీవ్రమైనటువంటి పోరాటం సాధించి కాకతీయ సైన్యాన్ని కొంతవరకు సంహరించినా కూడా ఎదుర్కోలేకపోవడం వల్ల కాకతీయ సైన్యము వారి మీద జంపన్న మీద వెనక నుంచి ముందు నుంచి పొడిసి రక్తం మొత్తం వరదలై జంపన్న వాగు కూడా రక్తసిక్తమై మడుగు లెక్క తయారైంది. ఆ రకంగా అయిన తర్వాత జంపన్న పడిపోయాడు. ఆ తర్వాత తల్లి కూతుళ్ళు సమ్మక్క సారలమ్మ ఇక శక్తి స్వరూపమైనటువంటి సమ్మక్క సారలమ్మ ఇద్దరు బాగా విరోచితంగా పోరాడి కాకతీయ రాజులని ఎదిరించటం జరిగింది. కాకతీయ రాజులు ఇక చేసేది ఏమి లేదని చెప్పేసని వెనక నుంచి ముందు నుంచి ఆ అమ్మవారిని పొడిసి విపరీతంగా రక్తసిక్తముగా చేసి శరీరం మొత్తం కూడా రక్తసిక్తం చేయడం జరిగింది. శరీరం నుంచి రక్తం కారుకుంటూ కాళ్ళ ద్వారా ఇట్లా పాదాలకి అట్లా కారుకుంటూ సమ్మక్క తల్లి అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోయి విప్పనార చెట్టు కింద ఒక పుట్ట ఉంటే ఆ పుట్టలో అంతర్ధానం అయిపోయిందనమాట. అయితే వీళ్ళు నా కోసం వెతుకుతారు అని చెప్పేసని ఒక కుంకుమభరణి గాజులు మాదిరిగా అట్లా ఉంచేసి ఆమె అంతర్ధానం అయిపోయి కాకతీయ రాజు ఆ నైటు పడుకున్న తర్వాత వారు కొలిసేటటువంటి కులదైవం వారి కల్లోకొచ్చి మేడారం గిరిజన సంబంధించిన వారిపై నువ్వు యుద్ధము ఆపమని చెప్పేసని చెప్పటంతో వాళ్ళకి స్వతంత్ర రాజ్యం ప్రకటించమని చెప్పటంతో ఆ విధంగా కాకతీయ రాజు యుద్ధాన్ని ఆపి వారికి స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిలకల గుట్ట మీద ఉండి భక్తులందరినీ కూడా కన్న బిడ్డల వలె కాపాడుకుంటూ వాళ్ళ యొక్క కోరికలని తీర్చుకుంటూ ఈ రోజు వరకు కూడా లక్షలాది మంది కోట్లాది మంది భక్తుల హృదయాలలో కొలువై ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి వనదేవతలని ఈ రోజు వరకు కూడా ఎంతో విశేషంగా మన తెలంగాణే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క అమ్మవారిని ఆ సమ్మక్క సారలమ్మ తల్లికి బంగారం సమర్పిస్తున్నారు. బంగారం అంటే బెల్లం తులాభారంగా ఇచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి వారి మొక్కులను తీర్చుకుంటున్నారు. అధునాతన హంగులతో రాతి స్తంభాలతో నిర్మించబడినట్టు కొత్తగా ఆవిష్కృతమైనటువంటి సమ్మక్క సారలమ్మ దేవతల యొక్క గద్దెలు మనం దర్శించుకోవడానికి రెండు కళ్ళు చాలవు. దాదాపుగా ఇంకా 200 సంవత్సరాల పైచిలుకుగా చెక్కు చెదరనటువంటి ఈ యొక్క రాతి స్తంభాలతో అమ్మవారి చరిత్ర, గొట్టు గోత్రాలు, వారి యొక్క
చరిత్ర ఉట్టిపడే విధంగా వారు కొలిసినటువంటి ఒంటి కొమ్ము దున్నపోతు, అదేవిధంగా ఈ యొక్క ఫలకాల మీద సోమిడి పిట్ట, విప్ప విప్ప చెట్టు, అదేవిధంగా 8 ద్వారాలతో 32 పలకలతో, 4 గద్దెలతో నిత్య నూతనంగా ఆవిష్కృతమైనటువంటి ఈ సమ్మక్క సారలమ్మ దేవతా మూర్తులను దర్శించుకోవటం చాలా కన్నుల పండగగా భావిస్తూ తండోపతండాలుగా భక్తులు అమ్మవారిని కొలిసి తరిస్తున్నారు. చిలకలగట్టు నుండి తీసుకొచ్చి గద్దెల మీద కూర్చొని 4 రోజులు జాతర అనంతరం మళ్ళీ చిలకలగట్టు మీదకి తీసుకెళ్ళి అమ్మవారిని అక్కడ ఉంచటం జరుగుతుంది. ఈ రకంగా జరిగినటువంటి వృత్తాంతంలో అనేక మంది వేలల్లో లక్షల్లో జనం పాల్గొని భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకొని తరిస్తూ ఉన్నారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.